నగరంలోని ఖాళీ ప్లాట్లను సంబంధిత యాజమానులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని రామగుండం మేయర్ మాంకాళి స్వామి సూచించారు. వార్డు సందర్శనలో భాగంగా గురువారం 34వ డివిజన్ కృష్ణానగర్లో స్థానిక కార్పొరేటర్ స్వప్న ప్రియా భారత్ గౌడ్తో కలిసి మేయర్ పర్యటించారు. స్థానిక పరిస్థితులను పరిశీలించారు. డివిజన్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున పిచ్చి చెట్లు, తుప్పలు, పొదలు పెరిగి పందులకు ఆవాసమై అపరిశుభ్రత నెలకొంటుందని అన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ రోజు చేపట్టిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో కొన్ని స్థలాల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పిచ్చి చెట్లు తొలగించి శుభ్రం చేయడం జరిగిందని తెలిపారు. రోడ్ల మీదకు వచ్చిన కొమ్మలను తొలగించడం జరిగిందన్నారు. డివిజన్లో ఉన్న ప్రధాన నాలాపై ఆక్రమణలు ఉండడంతో నీళ్లు సాఫీగా ప్రవహించక ఇళ్లలోకి వర్షాకాలంలో వరద నీరు వస్తుందని సూచించారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో యంత్రాలతో పాటు 20 మంది మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందితో కాలువల్లో పూడిక తొలగించడం జరుగుతుందని అన్నారు. ఆక్రమణలు తొలగించాలని సిబ్బందికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందని చెప్పారు. డివిజన్లలో ఎక్కడి సమస్యలను అక్కడే పరిష్కరించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేసినటువంటి సూచనల మేరకు శానిటేషన్ డ్రైవ్ ను నిరంతర ప్రక్రియగా కొనసాగించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు కూడా రోడ్ల మీద, కాలువల్లో చెత్త వేయకుండా సహకరించాలని కోరారు. రామగుండం నగరాన్ని అద్భుత నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ రామగుండంలో భాగంగా ఈరోజు ఎన్టీపీసీకి సంబంధించిన 34వ డివిజన్ స్వప్నప్రియ భారత్ గౌడ్ గారి డివిజన్లో ఈరోజు స్వచ్ఛ రామగుండంలో భాగంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ డ్రైన్ ఏదైతే మెయిన్ డ్రైన్ ఉన్నదో బాలాజీ స్వీట్ హౌస్ నుంచి వచ్చే డ్రైన్, అది పూర్తిగా ఎంకరోచ్మెంట్ కాబట్టి ఆ డ్రైన్ అంతా కూడా చిన్నగా మారిపోయి ఈ వర్షం వస్తే మొత్తం ఇళ్లలోకి నీరు వచ్చేస్తూ ఉన్నాయి. అదంతా కూడా ఈరోజు తీసేయమని సోదరుడు నవీన్ వాళ్ళ మిత్ర బృందానికి ఇలా టౌన్ ప్లానింగ్ అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఏదైతే డ్రైనేజ్ ఉన్నదో అదంతా కూడా దాదాపుగా 20 మంది డ్రైన్ క్లీనర్లను పెట్టి అదంతా కూడా క్లీన్ చేయిస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైతే ఓపెన్ ప్లాట్స్ వాళ్ళందరూ కూడా విచ్చలవిడిగా చెట్ల కొమ్మలన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చేసి ప్రజలకు ఇబ్బందికరంగా మారుతూ ఉన్నాయి. అవన్నీ కూడా తీసేస్తూ ఉన్నాం. ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మీద ఉన్నది కనుక అవన్నీ కూడా చేయమని చెప్పేసి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రతి డివిజన్లో తిరిగి అక్కడ ఉన్న సమస్యలను ఆవలింపు చేసుకొని అక్కడ అందరితోటి ప్రజలతోటి మాట్లాడి ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయమని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే గారు సూచన చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రతి డివిజన్లో ఈరోజు వార్డు బాట పెట్టుకొని ఎక్కడి సమస్యలను అక్కడే పరిష్కారం చేస్తూ ఏదైనా ఇంకా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరితోటి మాట్లాడి అధికారులతోటి మాట్లాడి అక్కడ ఉన్న ప్రజలందరితోటి కూడా మాట్లాడి ఆ సమస్యలను కొద్దిగా త్వరగా పరిష్కారం చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. 365 రోజులు ఎక్కడ ప్రజలకు అవసరం ఉంటే అక్కడ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఉదయం 6 గంటలకే వచ్చి ఆ సమస్యల పరిష్కారంలో రోజు 4 గంటలు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు ఎక్కడ సమస్య అక్కడ పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించిన ఏదైతే సిబ్బంది ఈరోజు డ్రైన్ క్లీనర్లు కావచ్చు, లేకపోతే ట్రాక్టర్ డ్రైవర్లు కావచ్చు, లేకపోతే లిఫ్టర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 20 సంవత్సరాల మున్సిపల్ చరిత్రలో నేను ఎన్నడూ చూడని విధంగా ఈరోజు డ్రైన్ క్లీనర్లు, ఇది మా డివిజన్, మా ఊరు, మా వాడ, మేము ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉన్నదని వారి మీద పని మీద వేసుకొని చేసే డ్రైన్ క్లీనర్లను నేను ఎప్పుడు చూడలేదు. ఈరోజు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రజలందరినీ కూడా సహకరించమని కోరుతూ ఉన్నాం. మనము మన ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నదే కాకుండా ఈ వాడను, ఈ ఊరును శుభ్రంగా ఉంచుకొని ఒక స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది కనుక దాంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాగా పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కృష్ణానగర్లోని కాలువలపై నిర్మించిన పలు ఆక్రమణలను సందర్భంగా తొలగించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.